హలో ఆల్, మీకు బ్రేక్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు క్విజ్ ప్రోగ్రామ్గా ఒకటి ఇచ్చాను. సో దాన్ని ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ ప్రోగ్రామ్ని రాసి చూపించమని అడిగారు. సో నేను మళ్ళీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బిగినింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు బ్రేక్ స్టేట్మెంట్ వీడియోని రిఫర్ చేయండి, అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. సో మనకి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? యూజర్ నో ఇచ్చేంత వరకు మనం ఐటమ్స్ అనేది కార్ట్కి యాడ్ చేయాలి. సో ఫైనల్గా కార్ట్కి యాడ్ చేసిన తర్వాత కార్ట్ యొక్క టోటల్ ప్రైస్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఎన్నిసార్లు అనేది లేదు. సో ఆల్వేస్ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. సో ఇంతకుముందు ఏంది, మనకి ఇనిషియలైజేషను ఎక్కడ స్టాప్ అవ్వాలో ఉండేది, ఇక్కడ లేదు. యూజర్ నో ఇచ్చేంత వరకు రాయాలి. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే ట్రూ అని పెట్టుకోవచ్చు. అంటే వైల్ ట్రూ అని ఇచ్చామనుకోండి, సో ఈ కండిషన్ అనేది ఎప్పుడు ట్రూ అయింది, బట్ యూజర్ నో ఇస్తాడే అప్పుడు మనం ఈ లూప్ని ఎగ్జిట్ చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి చాయిస్ అడగాలి. సో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. ఏమని, డూ యూ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు కార్ట్? ఎస్ ఎంటర్ ఆర్ నో. సో యూజర్కి నచ్చింది వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. ఇది యూజర్ కార్ట్ చాయిస్. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూజర్ కార్ట్ చాయిస్ అనేది నో అయిందనుకోండి, మనం ఏం చేయాలి, యూజర్కి ఒక మెసేజ్ ఇవ్వాలి. సో ఆయనకి కార్ట్కి యాడ్ చేయడం ఇష్టం లేదు. సో యూజర్ డోంట్ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు ది కార్ట్, క్విటింగ్ ది ప్రోగ్రామ్. సో ఇది చూపించిన తర్వాత సో మనకి యూజరు నో చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు క్విట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, వైల్ లూప్ని మనం ఎగ్జిట్ చేయాలంటే ప్రీమేచ్యూర్గా మనం బ్రేక్ స్టేట్మెంట్ ఆడుకోవచ్చు. ఎప్పుడైతే ఇది హిట్ అయిందో వైల్ అనేది ప్రీమేచ్యూర్గా ఎగ్జిట్ అయింది. సో ఇక్కడ మనకి సపరేట్ కండిషన్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ద బ్రేక్, అదర్వైజ్ ఇట్ విల్ గో ఫర్ ది ఇన్ఫైనైట్ లూప్. ఒకవేళ ఎల్ ఇఫ్ యూజర్ కార్ట్ చాయిస్ అనేది ఎస్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒకవేళ అది కాకుండా ఎస్ కాదు నో కాదు ఇచ్చాడు అనుకోండి, సో యూజరు రాంగ్ చాయిస్ ఎంటర్ చేసినట్టు. సో యూజర్ హ్యాస్ ఎంటర్డ్ ది రాంగ్ చాయిస్. సో ప్లీజ్ ఎంటర్ ఎస్ ఆర్ నో అని మనం యూజర్కి చెప్పాలి. ఓకే, సో ఇవి బేసికల్గా ఈ ఎల్స్ కావాలంటే రాసుకోవచ్చు, లేదా ఈ రెండిటితోనే ముగియొచ్చు ప్రోగ్రామ్ని కావాలంటే. సో స్ట్రిక్ట్గా మనం ఫాలో అవుతున్నట్టు. ఒకవేళ బై మిస్టేక్ రాంగ్గా ఇచ్చాడు అనుకోండి, ఇది యూజర్కి చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు ఎస్ అని ఇచ్చాడు అనుకోండి, అంటే యూజరు కార్ట్కి ఐటమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి, సో మనం అడగాలి. ఓకే, సో మనం ప్రింట్ ఫస్ట్ ఇద్దాం, యూజర్ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు ది కార్ట్. ఇది ఇస్తాము. ఇచ్చిన తర్వాత యూజర్ని అడగాలి ఆ ఐటమ్ నేమ్ ఏంది. సో ఎంటర్ ది ఐటమ్ నేమ్, ఐటమ్ అండర్ స్కోర్ నేమ్లోకి స్టోర్ చేసుకుంటున్నా. సో దాంతోపాటు మనం ఐటమ్ యొక్క ప్రైస్ కూడా అడగాలి. సో ఐటమ్ ప్రైస్ అని ఇస్తున్నా. సో దీంతో పాటు మీకు చెప్పా కదా, ఐటమ్ స్టాక్లో ఉందో లేదో అడగాలి. సో దాన్ని నేను స్టాక్ అండర్ స్కోర్ అవైలబిలిటీ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నా. ఇది కూడా యూజర్ని అడగాలి. సో ఐటమ్ ఈజ్ ఇన్ ది స్టాక్, ఎంటర్ ఎస్ ఆర్ నో. సో ఇది మనం యూజర్ని అడగాలి. సో మనకేంది కండిషను, స్టాక్లో ఉంటే ఒకటి, లేకపోతే ఒకటి చేయాలి. సో స్టాక్ అవైలబిలిటీ చెక్ చేస్తాం. స్టాక్లో లేదు అనుకోండి, సో మనం ఏం చేయాలి, అప్పుడు ఈ ఐటమ్ని కార్ట్కి యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. సో స్టాక్లో లేని ఐటమ్స్ని కార్ట్కి యాడ్ చేస్తే ఉపయోగం ఏం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు.
సో మనం ఒకటి ప్రింట్ మెసేజ్ ఇస్తాం, ఐటమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ది స్టాక్. సో నాట్ అవైలబుల్ ఇన్ ది స్టాక్ అని ఇస్తాము. సో ఇచ్చిన తర్వాత విల్ నాట్ యాడ్ దిస్ ఐటమ్ టు కార్ట్. ఎందుకంటే మనకి స్టాక్ లో లేని ఐటమ్స్ ని యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఒకవేళ లేకపోతే ఇది ఉంటే ఓకే. సో ఒకవేళ స్టాక్ లో ఉందనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్ ఇఫ్ ఈ స్టాక్ అవైలబిలిటీ అనేది ఎస్ అనుకోండి, సో మనం ఏం చేయాలి, ఆ ఐటమ్ యొక్క ప్రైస్ ని మనం యాడ్ చేయాలి. సో మనకి ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఐటమ్ ప్రైస్ ని టోటల్ గా మనం కనుక్కోవాలి కదా, కార్ట్ టోటల్ ప్రైస్. సో దీనికి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, టోటల్ కార్ట్ ప్రైస్ అని తీసుకొని దీన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా. సో మనకి స్టాక్ లో ఉందనుకోండి, సో ఆ ప్రైస్ మనం యాడ్ చేయాలి, ప్లస్ ఐటమ్ ప్రైస్ అని ఇస్తే మనకి ప్రతిసారి ఎప్పుడైతే స్టాక్ లో ఉందో అప్పుడు యాడ్ అవుతా ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి, యూజరు రాంగ్ గా ఎంటర్ చేసినట్టు మనం ఈ మెసేజ్ ఇవ్వచ్చు. సో ఇది ఆప్షనల్, లేదంటే స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రైస్ కాబట్టి మనకి స్ట్రింగ్ లో ఉంటది కదా, సో మళ్ళీ బ్యాక్ మనం ప్రైస్ అనేది ఇంట్ కానీ ఫ్లోట్ లో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో జనరల్ గా ఫ్లోట్ లో ఉంటది కాబట్టి 0.5 అలా ఉంటది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫ్లోట్ లో కన్వర్ట్ చేసుకుంటున్నా. సో కన్వర్ట్ చేసుకొని ప్రతిసారి ఐటమ్ స్టాక్ లో ఉన్నప్పుడు ఆ ఐటమ్ ప్రైస్ ని టోటల్ కార్ట్ ప్రైస్ కి యాడ్ చేస్తాం, లేకపోతే యాడ్ చేయాల్సిన పని లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతా ఉంటది. సపోజ్ స్టాక్ అవైలబిలిటీ నో అనుకోండి, అంటే స్టాక్ లో లేనప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ మిగతా స్టేట్మెంట్స్ చెక్ చేయాలా, పని లేదు, నో యూజ్. సో మనం అలాంటి కేసెస్ లో రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ స్కిప్ చేయాలంటే మనం కంటిన్యూ వాడాలి. కంటిన్యూ ఏం చేసిద్ది, రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ స్కిప్ చేసి ఈ కంట్రోల్ ని మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ది లూప్ కి తీసుకెళ్ళింది. సో అందుకని మీకు చెప్పాను ఇంత ముందే, బ్రేక్ కంటిన్యూ బాగా యూజ్ అవుతాయి అని. సో ఇలా మనం ప్రోగ్రామ్ ని రాసుకోవచ్చు. చూడండి, ఈ ప్రాసెస్ అనేది ప్రతిసారి కూడా రిపీట్ అవుతా ఉంటుంది. సో చూసుకోండి. సో ఫైనల్ గా ఎండ్ మొత్తం ఎగ్జిట్ అయిన తర్వాత ప్రోగ్రాము మనం ఏం చేయాలి, టోటల్ కార్ట్ ప్రైస్ అనేది ప్రింట్ చేయాలి. సో టోటల్ కార్ట్ ప్రైస్ ఈక్వల్ టు అని మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే. సో ప్రింట్ అయిపోయింది. సో ఎప్పుడైతే యూజర్ నో ఇస్తాడో అప్పుడే ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యింది, లేకపోతే కంటిన్యూ అవుతా ఉంటుంది. సో యూజరు మళ్ళీ స్టాక్ లో లేదని ఇస్తే మాత్రం ఐటమ్స్ యాడ్ చేయము, ఉందని ఇచ్చినప్పుడే మనం ఆ ఐటమ్ ప్రైస్ ని యాడ్ చేయాలి. సో టోటల్ గా మనం ఫైనల్ గా మనం ఏం కనుక్కోవాలి, టోటల్ కార్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో దీన్ని మీకు రన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ నేనేంది, డూ యూ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు కార్ట్ అంటే నో ఇస్తున్నా. సో నో ఇచ్చినప్పుడు మనకేమైంది, యూజర్ డోంట్ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు కార్ట్, క్విటింగ్ ద ప్రోగ్రామ్, టోటల్ కార్ట్ ప్రైస్ అనేది లేదు, అందుకే 0 ప్రింట్ అయింది. సపోజ్ నేను ఎస్ అని ఇచ్చాను అనుకోండి, సో ఇప్పుడు అడిగింది. సో యూజర్ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు కార్ట్ అంటే విష్ గా ఉన్నాడు కాబట్టి ఆయన యాడ్ చేయడానికి ఇది ఇచ్చాము. ఐటమ్ నేమ్ అడుగుతుంది. సో నేనేం చేస్తాను, మొబైల్ అని ఇస్తా. సో తర్వాత ప్రైస్ అనేది 2000 అని ఇస్తా. మీకు నచ్చిన ఐటమ్స్ ఇచ్చుకోండి. స్టాక్ లో ఉందంటే ఉందని ఇస్తా. ఓకే. మళ్ళీ యాడ్ చేయాలా, ఎస్ అని ఇస్తా. సో మళ్ళీ ఐటమ్ నేమ్ అడుగుతుంది. సో నేనేమి ఇస్తాను ఈసారి, షూ అని ఇస్తా. సో షూ 1000 ఇస్తా. సో ఐటమ్ ఈజ్ ఇన్ ద స్టాక్, ఎస్. సో డూ యూ వాంట్ టు యాడ్ ఐటమ్స్, ఎస్. సో ఎంటర్ ఐటమ్ నేమ్, కీబోర్డ్ అని ఇస్తా. సో కీబోర్డు దీని ప్రైస్ 400. సో ఇది స్టాక్ లో లేదని చెప్తున్నా, సో ఇది యాడ్ అవ్వకూడదు మనకి. ఓకే. సో డూ యూ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు కార్ట్, నో. సో నేను క్విట్ అవుదాం అనుకున్నా, ఇది చాలు నాకు. సో ఇప్పుడు మనకి చూడండి 3000 అనేది ప్రింట్ అయింది. సో మీరు కనుక క్లియర్ గా గమనిస్తే, సో మనకి షూ, మొబైల్ 2000, 1000 ఈ రెండే యాడ్ అయినాయి. సో కీబోర్డ్ అనేది మనం స్టాక్ లో లేదన్నాం కాబట్టి అది యాడ్ అవ్వాలి. సో ఈసారి బై మిస్టేక్ మీరు ఏదన్నా ఎస్ నో కాకుండా ఏదన్నా ఇచ్చారనుకోండి, సో యూజర్ హ్యాస్ ఎంటర్డ్ ది రాంగ్ చాయిస్, ప్లీజ్ ఎంటర్ ఎస్ ఆర్ నో అని క్లియర్గా ఇచ్చింది. సో నేను నో అని ఇస్తున్నా, మిగతా కేసులన్నీ చెక్ చేశాం కాబట్టి.
సో ఇలా రాయొచ్చు. ఓకే, సో సాధ్యమైనంత వరకు బెటర్గా రాయడానికి ప్రయత్నించండి. సో యూజర్కి ఆ మెసేజ్లు కరెక్ట్గా ఉండాలి, ప్రోగ్రామ్ కూడా ఆప్టిమైజ్డ్ వేలో ఉంటే బెటర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.